బ్రహ్మాజీకి ఎంతసేపట్లో ఎంపీ అభ్యర్థుల జాబితా ముందుకు వస్తుందనుకోవచ్చు. దీని ఎవరెవరికి ఎక్కడ కేటాయించారనుకోవచ్చు. సతీష్, మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఒక ఎంపీ సీట్ హైదరాబాద్ మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం కేటాయించగా మిగిలిన 16 ఎంపీ సీట్లపైన టార్గెట్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆ స్థానాలను కైవసం చేసుకునే విధంగా ఈరోజు మొత్తం పూర్తిస్థాయి కసరత్తు పూర్తి చేశారు. అయితే ఈరోజు 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలతో పాటు ఏదైతే పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు కూడా ఈ రోజు నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే కొన్ని స్థానాల వరకు అంటే 7 స్థానాల వరకు మాత్రం సిట్టింగ్ ఇవ్వగా మిగిలిన 9 స్థానాలకు మాత్రం కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరీంనగర్, నిజామాబాద్కి ఇప్పటికే కేసీఆర్ ఆయా ప్రచార సభలో ప్రకటించారు. కరీంనగర్ వినోద్ కుమార్ అదేవిధంగా నిజామాబాద్కు ఎంపిక అయితే ప్రకటించారు. భువనగిరికి మాత్రం బోర నరసయ్య గౌడ్, పెద్దపల్లికి మాత్రం వివేక్ ఏదైతే గత కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఏదైతే పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి బాల్కో సుమన్ ఈసారి ఎమ్మెల్యేగా చెన్నూరు నుంచి పోటీ చేసి గెలవడంతో ఆ స్థానాన్ని వివేక్తో భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఇదే సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యేగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేతగాని వెంకటేష్ ఈసారి వివేక్ స్థానానికి పోటీ పడుతున్నారు. అయితే వివేక్కి లేకపోతే నేతగాని వెంకటేష్కి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు కేటీఆర్ను కూడా నేతగాని వెంకటేష్ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో పెద్దపల్లికి మాత్రం వివేక్ స్థానంలో నేతగాని వెంకటేష్కి ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మెదక్ సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. అదేవిధంగా ఉన్నటువంటి కొంత ప్రచార నేపథ్యంలో కేసీఆర్ కూడా ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టినటువంటి కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపిస్తామని లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ఏదో ఒక అంశం పైన జాతీయ రాజకీయాల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి అవసరమైతే మెదక్ నుంచి కేసీఆర్ కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీలైనంత వరకు మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ నుంచి మాత్రం సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి నగేష్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక వరంగల్ నుంచి పసునూరు దయాకర్ సిట్టింగ్ ఎంపీ ఉండగా నల్గొండ నుంచి మాత్రం